నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, అందరికీ మార్నింగ్ న్యూస్లోకి స్వాగతం. ముందుగా వెలుగు దినపత్రికను చూసుకుందాం. సెక్రటరియట్ ఐటీ పరిసరాల కొనుగోలులో 325 కోట్ల గోల్మాల్. శాంక్షన్ లేకుండా ఖర్చు విజిలెన్స్ ఎంక్వైరీలో వెల్లడి. 6 నెలల్లో అంచనాలు రెండింతలు. విచారణ లేకుండానే అంగీకరించిన గత ప్రభుత్వం. టెండర్లు పిలవకుండా నామినేషన్పై అప్పగింత. ప్రభుత్వానికి అందిన విజిలెన్స్ రిపోర్ట్. చూడు, పరికరాల కోసమే 325 కోట్ల గోలుమాలట. అడ్డగోలుగా అంటే అడ్డగోలుగా పుణ్యానికి వచ్చిన సొమ్ము. ఏం చేస్తారు చెప్పురి? పరికరాల కొనుగోలు, ఈ సెక్రటరియట్లో పరికరాల కొనుగోలు కోసం 325 కోట్లు అసలు జాడలే పత్తలేవట. గోల్మాల్. శుక్రవారం నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి తదితరులు. హామీలపై చర్చకు సిద్ధమా? 12 ఏళ్ల ప్రధాని మోదీ పాలనపై, 10 ఏళ్ల కేసీఆర్ పాలనపై, 12 నెలల మా పాలనపై చర్చకు సిద్ధం. ఒకవేళ చర్చలో మేము ఓడిపోతే ముక్కు నేలకు రాస్తా. ఢిల్లీలో మోదీ ఉన్నారు. ఆయన మనుషులు బండి సంజయ్ కుమార్, కిషన్ రెడ్డి ఇక్కడ ఉన్నారు. వాళ్ళిద్దరికి నేను సవాల్ చేస్తున్నా. 2014, 19, 2024లో మోదీ ఇచ్చిన హామీలు, 2023లో మేమిచ్చిన హామీల మీద చర్చకు సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ నుంచి నేను దామోదర్ వస్తాం. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ రావాలి. బీఆర్ఎస్ నుంచి తండ్రి కొడుకులు వస్తారా? మామ అల్లులు వస్తారా? బావ బామ్మర్ది వస్తారా? ఎవరైనా రండి, ఎక్కడైనా రండి, ఎప్పుడైనా రండి. ఇగో నిన్న ఇందిరమ్మ ఇళ్ళ పథకాల కోసం ఆ నారాయణపేటకు పోతే అక్కడ మీ 15 ఏళ్ల పాలనపై మీరు హైట్రిక్ కొట్టిరు కదా, దాని పాలనపై మేము 12 నెలల పాలనపై చర్చకు రావాలని చెప్పేసి సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి. నిన్న మొత్తం మీద అయితే ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసిండ్రు ముఖ్యమంత్రి గారు. నీళ్లు సీమకు, నిధులు కేసీఆర్కు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగింది ఇదే. సీఎం రేవంత్ పాలమూరు ప్రాజెక్టును కేసీఆర్ పూర్తి చేస్తుంటే ఇప్పుడు చంద్రబాబుతో నీళ్ళ పంచాయతీ ఉండేది కాదు. చేసుంటే ఆనాడు వైఎస్ఆర్కు ఊడిగం చేసి రాయలసీమకు కృష్ణ జలాల తరలింపుకు సహకరించిండు. ఏపీ పోతిరెడ్డికు పొక్కగొట్టి 40,000 క్యూసెక్ల తరలించుకుపోయేలా చేసిండు. ప్రగతి భవన్లో జగన్కు పంచభక్ష పరమన్నాలు పెట్టి రాయలసీమకు లిఫ్ట్ పథకం పన్నిండు. కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం కక్కుర్తి పడి మన ప్రాజెక్టులను పట్టించుకోలేదని ఫైర్. మోదీ, కేసీఆర్ తన పాలనపై చర్చకు సిద్ధమా అని సవాల్. నారాయణపేట జిల్లాలో అప్పక్పల్లిలో ఇందిరమ్మ ఇళ్లకు సీఎం శంకుస్థాపన. బీఆర్ఎస్ పాలనలో కృష్ణా నీళ్లు రాయలసీమకు ప్రాజెక్టుల కోసం కేటాయించిన నిధులు కేసీఆర్ ఇంటికి తరలిపోయాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబుతోని నీళ్ల పంచాయతీ ఉండేది కాదన్నారు. వైఎస్ఆర్ హయాంలో పోతిరెడ్డి పాడుకు పొక్కగొట్టి 4,000 క్యూసెక్లకు బదులు 40,000, అబ్బా ఎంత దుడు, 4,000కు 40,000 వాటర్ అంట. 4,000 క్యూసెక్లకు 40,000 క్యూసెక్ల నీటిని ఏపీ తరలించుకు వెళ్లేలా చేసింది కేసీఆర్ అని ఆయన ఫైర్ అయ్యారు. మళ్ళీ వైఎస్ జగన్ సీఎం అయ్యాక ప్రగతి భవన్లో పంచభక్ష పరమన్నాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్కు పథకం పన్నారని దుయ్యబట్టారు. శుక్రవారం నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. మధ్యాహ్నం హెలికాప్టర్లో నారాయణపేటకు చేరుకున్న ఆయన మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ప్రారంభించారు. అక్కడ నుంచి అప్పక్పల్లికి వెళ్ళి ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత నారాయణపేట గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజీలతో పాటు 966 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభల్లో మాట్లాడారు. కేసీఆర్ వల్లే పాలమూరు ఎడారిగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయలే అని దుయ్యబట్టారు. నిన్న మీటింగ్లో మాట్లాడుతూ కేసీఆర్ ఒకవేళ ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే మనకి ఇప్పుడు చంద్రబాబుతో నీ పంచాయతీ అవసరం లేదు. వైఎస్ఆర్ హయాంలో 4,000కు బదులు 40,000 క్యూసెక్ల నీటిలను ఆంధ్రాకు తరలించుకుపోతుంటే ఈయన చూస్తూ ఊరుకున్నాడు. అంతేకాదు, జగన్ను పిలిచి పంచభక్ష పరమాన్నాలు పెట్టి మీరు మంచి పని చేస్తున్నారయ్యా, తీసుకోపోరు అని చెప్పి ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు అని చెప్పేసి
రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ జోష్ వెనుక భారీ వ్యూహం. కాంగ్రెస్ ఏడాది పాలన తర్వాత యూత్ ఉద్యోగుల నాటి తెలుసుకునే ఛాన్స్. ఇలాంటి కీలక టైంలో కాడి వదిలేసిన బీఆర్ఎస్. ఒక్క గ్రాడ్యుయేట్ స్థానంలోనే పోటీ చేస్తున్న కాంగ్రెస్. అదే అదనుగా ప్రచారంలో దూసుకెళ్తున్న కమలం నేతలు. 3 చోట్ల అభ్యర్థులను నిలిపి జోరుగా క్యాంపెయినింగ్. కనీసం 2 చోట్ల గెలిచి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా నిలబడాలనే ప్రయత్నం. ఈ నెల 27న 7 ఉమ్మడి జిల్లాల పరిధిలో జరగనున్న 2 టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ సీరియస్గా తీసుకున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల టార్గెట్గా కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయంగా నిరూపించుకోవాలని ఆ పార్టీ ఉవ్విల్లురుతున్నది. నిజానికి కాంగ్రెస్ ఏడాది పాలన తర్వాత ప్రజలకు, ముఖ్యంగా యూత్ ఉద్యోగుల నాటి తెలుసుకునేందుకు ఈ ఎన్నికలు చక్కని అవకాశంగా రాజకీయ నాయకులు భావిస్తున్నారు. ఇంతటి కీలకమైన ఎన్నికల్లో ఓటమి భయంతో బీఆర్ఎస్ పోటీ నుంచి ముందే తప్పుకున్నది. కాంగ్రెస్ పార్టీ ఒక్క గ్రాడ్యుయేట్ స్థానానికే పరిమితమైంది. దీంతో ఇదే అదనుగా కమలం నేతలు ప్రచారంలో జోష్ పెంచారు. 3 చోట్ల అభ్యర్థులను నిలిపి ప్రతి 20 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని పెట్టి జోరుగా క్యాంపెయినింగ్ చేస్తున్నారు. 2 కేంద్ర మంత్రులు, ఎంపీలు సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ప్రచారంలోనే నిమగ్నమయ్యారు. బీఆర్ఎస్ సైలెన్స్, బీజేపీ సై. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఏడాది క్రితం అధికారం కోల్పోయే వరకు గడిచిన 20 ఏళ్లలో ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా, అది జనరల్ ఎలక్షన్ అయినా, బై ఎలక్షన్ అయినా పోటీకి సై అంటూ సమరంలో దూకిన బీఆర్ఎస్ ఇప్పుడు సైలెంట్ అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో 0కు పరిమితమైన బీఆర్ఎస్ ఎన్నికలంటే వణుకుతున్నది. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓటమి పాలైతే ఆ ఎఫెక్ట్ లోకల్ బాడీ ఎన్నికలపై ఎక్కడ వస్తుందోననే భయంతో పోటీ నుంచే తప్పుకున్నది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు తర్వాత బీఆర్ఎస్ పక్కకు జరిగేసరికి ఇక్కడ కమలం వికసిస్తున్నది. 3 చోట్ల చూడండి, ఒక 20 మందికి ఒక క్యాంపెయిన్ ఇన్ఛార్జ్. అంటే ఎంత పగడ్బందీ ప్లాన్ చేస్తున్నదో. ఇక బీఆర్ఎస్ అయితే కనీసం అటు దిక్కు ఇట్లా తొంగి చూసింది కూడా లేదు ఆ ఎలక్షన్ల దిక్కు. ఇక కాంగ్రెస్కి మరి ఏమైందో, ఒక్క అభ్యర్థినే పెట్టి నడిపిస్తున్నది. అంటే మరి ఈ 2 పార్టీలు ఏమన్నా ఉందా మరి మనకు తెలియదు. కానీ మొత్తం మీద అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇట్లా జరుగుతున్నాయి. జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నుంచి బీఆర్ఎస్ అవుట్. 9 ఏళ్ల తర్వాత 0కు పడిపోయిన పార్టీ ప్రాతినిధ్యం. సంఖ్యాబలం లేకపోవడంతో వేసిన 2 నామినేషన్లు విత్డ్రా. ఎంఐఎం నుంచి 8 మంది, కాంగ్రెస్ నుంచి 7 ఏకగ్రీవం. బల్దియా నిర్ణయాల్లో స్టాండింగ్ కమిటీదే కీలక పాత్ర. బీఆర్ఎస్ అవుట్. జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నుంచి బీఆర్ఎస్ అవుట్ అంట. 116 టీఎంసీలు కావాలి. జూన్ వరకు పంటకు నీళ్ళు ఇవ్వాలి. కృష్ణా బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి. ఏడుస్తున్నారు. నేను ఒక వీడియోనో మొన్న ఒక వీడియోనో బాగా వైరల్ అవుతుంది. ఆ పొలం ఇంకా పచ్చగానే ఉంది, కానీ ఆ భూమి మొత్తం ఇప్పుడు బీటలు పారుతుంది. చిన్న ఏమంటారు నారు పెట్టి కొన్ని రోజులు అయినట్టుంది. చిన్న పంట పచ్చగానే ఉంది, కానీ బీటలు పారుతుంది. దగ్గర దానికి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టిండట ఆయన. ఆ నీళ్లు లేక ఏడుస్తున్నాడు ఆ పొలంలో ఉండి. జూన్ వరకు పంటకు నీళ్ళు ఇవ్వాలి. కృష్ణా బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 72 టీఎంసీలు వెంటనే విడుదల చేయాలి. ఏపీ వాటా 66% అయినా 75% తోడేసింది. ఇకపై శ్రీశైలం, సాగర్ జలాలను వాడకుండా ఏపీని కట్టడి చేయాలని డిమాండ్. కేఆర్ఎంబీ మీటింగ్కు ఏపీ అధికారులు డుమ్మా. 24కు వాయిదా. వాళ్ళు ఎందుకు వస్తారు? కృష్ణా జిల్లాలో కోటకు మించి వాడుకుంటున్న ఏపీని కట్టడి చేయాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబీ తెలంగాణకు విజ్ఞప్తి చేసింది. మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి మేరకు బోర్డు శుక్రవారం జలసౌధలో 2 రాష్ట్రాల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఏపీ డుమ్మా కొట్టింది. తెలంగాణ తరఫున ఇరిగేషన్ శాఖ సెక్రటరియట్ రాహుల్ బొజ్జా అధికారులు హాజరయ్యారు. తెలంగాణ సాగునీటి అవసరాల కోసం జూన్ వరకు 116 టీఎంసీల నీటిని కేటాయించాలని కోరుతూ ఇండెంట్ పెట్టారు. కల్వకుర్తి లిఫ్ట్కు 24 టీఎంసీలు, సాగర్ ఎడమ కాలువకు 58 టీఎంసీలు, ఏఎంఆర్పీకి 34 టీఎంసీలు ఇవ్వాలని కోరారు.
బీబీ లింకుతో ఏపీ మరో జలదోపిడి. కృష్ణా నీళ్లతో పాటు గోదావరి జలాలు తోడేస్తున్నది. కృష్ణా ట్రిబ్యునల్లో తెలంగాణ వాదనలకు సాగర్ కుడి కాల్వ ద్వారా బనకచెర్లకు 200 టీఎంసీల ఎత్తిపోతలు. కృష్ణాలో 360 పెన్నాలో 228 టీఎంసీల స్టోరేజ్ సృష్టించుకుందని వెల్లడి. కులాల జాబితా సవరణ పార్లమెంటు పని. కులాల జాబితాను సవరించడం, కొత్త చట్టాలను రూపొందించడం పార్లమెంటు పని అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ వ్యవహారంలో కనీసం కామను కూడా మార్చలేమని స్పష్టం చేసింది. అరే కటికలు తమను ఎస్సీలో చేర్చాలంటూ వేసిన పిటిషన్పై ఈ కామెంట్ చేసింది. కులాల జాబితాను సవరించడం మా పని కాదు, పార్లమెంటు పని. కనీసం దాంట్లో నుంచి ఒక పులి స్టాప్ మేము పెట్టలేము, తీసేయలేము. హత్రాస్ తొక్కిస ఘటనలో భోలే బాబాకు క్లీన్ చిట్. నీరుడు దేశాన్ని కుదిపేసిన హత్రాస్ తొక్కిసలాట ఘటనలో జ్యుడిషియల్ కమిషన్ భోలే బాబాకు క్లీన్ చిట్ ఇచ్చింది. పోలీసుల నిర్లక్ష్యమే కారణమని తెలిసింది. ఈ ఘటనలో 121 మంది చనిపోయారు. అంజని బిస్త్ మహంతి ఏపీకి వెళ్లాల్సిందే. డీజీ అంజని కుమార్, టీజీ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్, కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి 24 గంటల్లో ఏపీకి రిపోర్ట్ చేయాలని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే వారిని రిలీవ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. ఈ బదిలీలు ఇలాంటి పోవాలంటేనే వీళ్ళు ఊరు ఈయనే ఉంటారు. ఫాల్కన్ కేసులో ఈడీ ఎంట్రీ. 6,979 మంది నుంచి 1,700 కోట్లు వసూలు చేసిన సంస్థ. ఇండియన్ కరెన్సీ క్రిప్టోలోకి మార్చి దుబాయ్, మలేషియాకు తరలింపు. 14 షెల్ కంపెనీల నుంచి 850 కోట్లు మళ్లింపు. మనీ లాండరింగ్పై ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ. చైర్మన్, ఎండీ, సీఈఓలపై లుకౌట్ సర్క్యులర్ జారీ. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. విదేశాల్లో ఉన్న ఫాల్కన్ కంపెనీ క్రిప్టో కరెన్సీ హవాలా రూపంలో మళ్లించిన ఫండ్స్ వివరాలను సేకరించనున్నది. ఈ మేరకు సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఈఓడబ్ల్యూ ఎఫ్ఐఆర్ ఆధారంగా శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు ఈసీఐఆర్ నమోదు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద దర్యాప్తు చేస్తున్నది. దగ్గర ఎంత అంటే 1,700 కోట్లు వసూలు చేసిందట సంస్థ. మరి ఆరోగ్యశ్రీ ఉన్న పైసలు కట్టాల్సిందే. రోగులను దోచుకుంటున్న ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటళ్ళు. ఆరోగ్యశ్రీ రేట్లు పెంచిన ఆగని దోపిడీ. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన డి శ్రావణ్ కుమార్ రోడ్డు యాక్సిడెంట్లో తుంటి వెముక విరిగింది. బోడుప్పల్ దగ్గరలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. సర్జరీ చేసి రాడ్ వేయాల్సి ఉందని డాక్టర్లు తెలిపారు. శ్రావణ్కు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. దీంతో అందులోనే ట్రీట్మెంట్ చేయాలని కోరారు. ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ చేసుకొని సర్జరీ అప్రూవల్ తీసుకున్న ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ప్రభుత్వం నుంచి వచ్చే రాడు సెకండ్ క్వాలిటీ ఉంటుందని చెప్పారు. తాము క్వాలిటీ రాడు వేస్తామని, ఇందుకు అన్ని కలిపి అదనంగా 40,000 ఖర్చు అవుతుందని క్యాష్ అడిగారు. చేసేదేమి లేక మధ్యలో వెళ్ళిపోయిన శ్రావణ్ కుటుంబ సభ్యులు అడిగినంత ఇచ్చుకున్నారు. ఇక చూడు ఎంత దోపిడీ ఉంటుందంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్లో. ఇక ఎవరైనా ప్రాణాల మీద ఎవరికైనా ఆశే. ఈ ఆశే వాళ్ళ పెట్టుబడి. ఎంతకైనా వాళ్ళు దిగజారి డబ్బులు వసూలు చేస్తుంటారు. వీళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ సెకండ్ హ్యాండ్ అంటారు కదా, వీళ్ళు థర్డ్ హ్యాండ్ వేసి పంపిస్తారు 40,000. స్కీమ్ వచ్చే రాట్స్ స్టంట్ సెకండ్ క్వాలిటీ అని బకాయింపు. హై క్వాలిటీ వాడాలంటూ కౌన్సిలింగ్. 50,000 దాకా వసూలు. డాక్టర్ ఛార్జీలు, ఇతర సర్వీసుల పేరుతో 20,000 వరకు ఛార్జ్. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని ఆసుపత్రులది అదే తీరు. ఫిర్యాదు చేద్దామంటే కనిపించని కంప్లైంట్ బాక్సులు. ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స చేస్తున్న పేద రోగుల నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్ పైసల్స్ వసూలు చేస్తున్నాయి. ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెబుతూనే ఆ పైన డబ్బులు గుంజుతున్నారు. కొన్నిసార్లు చేసే ట్రీట్మెంట్లో తేడా ఉంటుందని, మరికొన్నిసార్లు హార్ట్ సర్జికల్ అయితే వేసే రాడ్ స్టంట్ క్వాలిటీ వేస్తామని రోగుల నుంచి పైసలు దండుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ రేట్లు పెంచినా కూడా ఈ దంద ఆగడం లేదు. ఏ వైద్యం చేస్తున్నారనే దానిపై పేద రోగులకు అవగాహన లేకపోవడం, తమను స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారని అపోహతో ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు అడిగిన కాడికి ఇచ్చుకుంటున్నారు.
మరి ఏం చేస్తారు? పానం అంటే అందరికి ఆశే కదా. ఓ ఇక ఈ పొంగిపోతారు. ఓ వద్దు అది వద్దు, సెకండ్ క్వాలిటీ ఉంటుంది, మేము మంచిది ఇస్తామని. అబ్బా మావిని ఇంత ప్రేమనా అని చెప్పేసి వీళ్ళు పొంగిపోయి వాళ్ళు 50 అడిగితే లచ్చ తెచ్చిస్తారు. తీన్మార్ కృష్ణా నీళ్ళు తీసుకుపోమని తమ్ముడు జగన్కు మేమే చెప్పినాం. అన్యాయం, నీళ్లు దోసుకుపోతుంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. అప్పుడు అట్లా ఇప్పుడు ఇట్లా బీఆర్ఎస్ల పరిస్థితి అన్నట్టు. నా దెబ్బకు బ్రిక్స్ ఆగం, 150% టారిఫ్ విధిస్తానని చెప్పగానే ఆ దేశాలు భయపడ్డాయి. ట్రంప్ డాలర్ను దెబ్బతీయాలనుకున్నాయి, కొత్త కరెన్సీ తెచ్చేందుకు ప్లాన్ చేసినాయి. ఇప్పుడు ఆ దేశాల మాట వినిపించడం లేదని సెటైర్. బడైన్ ఉంటే 3వ ప్రపంచ యుద్ధం వచ్చేదని కామెంట్, కానీ తన నాయకత్వం దాన్ని అడ్డుకుందని వెల్లడి. మీరు ఒక బ్రిక్స్ని ప్రపంచంలో ఉన్న దేశాలను కూడా ఆగమాగం చేస్తారు. రాజలింగమూర్తి పిటిషన్కు విచారణార్హత లేదు, ఫిర్యాదుదారు చనిపోతే మేం ఎవరిని విచారించాలి? హైకోర్టు గడువిస్తే వాదనలు వినిపిస్తాం. పీపీ తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా. మేడిగడ్డ విషయంలో కేసీఆర్పై గతంలో రాజలింగమూర్తి పిటిషన్. అమెరికా నిధుల వ్యవహారంలో బీజేపీ కాంగ్రెస్ మాటల యుద్ధం, విదేశీ శక్తులతో కాంగ్రెస్ చేతులు కలిపిందని బీజేపీ ఫైర్. విచారణ చేపట్టి నిజాలు తేల్చాలని కాంగ్రెస్ డిమాండ్. మిత్రులారా, ఇది వెలుగు దినపత్రిక. ఒకసారి దిశ పత్రికను చూసుకుందాం. మొత్తం మీద అయితే ఈ నీళ్ళది సంబంధించి ఈ గొడవ ఇంకా వడుస్తలేదు. అప్పుడు బీఆర్ఎస్ చేసిందనే వాళ్ళు లేదని వీళ్ళు. మిత్రులారా, ఆంధ్రజ్యోతి పత్రిక చూసుకుందాం. 498 వరకట్న సెక్షన్ మాత్రమే కాదు, అన్ని రకాల వేధింపులకు వర్తిస్తుంది. భర్తపై క్రూరత్వ అభియోగాల నమోదుకు కట్నం డిమాండ్ను ప్రత్యేకంగా చేర్చక్కర్లేదు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. ఏపీ హైకోర్టు తీర్పు కొట్టివేత. న్యూఢిల్లీ ఫిబ్రవరి 21. భర్త అత్తింటి వారి నుంచి వివాహితలకు రక్షణ చిత్రంగా తీసుకొచ్చిన ఐపీసీ సెక్షన్ 498లో అన్ని రకాల వేధింపులను ఇచ్చారని సుప్రీంకోర్టు పేర్కొంది. భర్తలపై క్రూరత్వం అభియోగాలు మోపడానికి వరకట్నం డిమాండ్ అవసరం లేదని పేర్కొంది. ఐపీసీ సెక్షన్ 498A కింద వరకట్నం డిమాండ్ చేయడాన్ని ఈ 498 వరకట్నం సెక్షన్ మాత్రమే కాదు, అందులో అన్నీగా ఒక వరకట్నమే కాదు, హింస తర్వాత ఇవన్నీ ఇక ఒక ఏమంటారు, ఒక మహిళ తన భర్తపై ఏమేమి అభియోగాలు చేయాలో అవన్నీ కూడా ఇక అందులో 498 అంటే గృహహింస, వరకట్నం అన్నీగా అని చెప్పేసి మాట్లాడుతున్నది. మిత్రులారా, దీని గురించి మనం కొంచెం క్లుప్తంగా మాట్లాడుకోవాల్సిందే. ఈ 498A ఒకప్పుడు ఈ 498A ద్వారా ఒక్కసారి ఒక మహిళ వెళ్ళి నా మీద ఇట్లా గృహహింస జరుగుతున్నది, నన్ను వరకట్నం కోసం వేధిస్తున్నారు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రాస్తే ఆ కంప్లైంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందిని తీసుకుపోయి అరెస్ట్ చేసి రిమాండ్ చేసేది. కానీ రాను 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 ఈ చట్టం ఎట్లయిపోయిందంటే ఒకసారి కేసు పెడితే జస్ట్ వాళ్ళకు నోటీసులు ఇచ్చి, ఫస్ట్ కౌన్సిలింగ్లు ఇచ్చి, నోటీసులు ఇచ్చి ఇంటికి పంపుతున్నారు. మళ్ళా చాలా వరకు ఫేక్ ఉన్నాయి అనేది, ఫేక్ కేసులు పెడుతున్నారు అనేది ఆ విషయం. కాబట్టి ఈ 498A నిజంగా ఇక్కడ భర్త మీద కోపం ఉంటే భర్త మీద పెట్టండి, వాస్తవాలు చెప్పండి, కోర్టు టైంని వృధా చేయకండి. చంద్రబాబుతో పంచాయతీ కేసీఆర్ వల్లే. నేడు బీసీ నేతలతో సీఎం భేటీ. స్థానికంలో బీసీ కోటాపై చర్చ. ప్రజాభవన్లో సమావేశం. పాల్గొనున్న టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం వాయిదా. 10 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయనందుకే ప్రజాప్రభుత్వం చేస్తున్న పనులు కనిపించడం లేదా? స్థానిక ఎన్నికల్లో ఇందిరమ్మ ఇల్లున్న గ్రామాల్లో మేము పోటీ చేస్తాం, మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించిన గ్రామాల్లోనే పోటీ చేస్తారా? నిన్ననే ముగ్గు పోసిరు,
అప్పుడున్న ఇందిరమ్మ వేరు రాజ్యం వేరు, ఇప్పుడున్న కాంగ్రెస్ వేరు. నారాయణపేట జిల్లాలో ప్రజాపాలన ప్రగతి సభలో సీఎం రేవంత్. అప్పక్పల్లి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సీఎం భూమి పూజ. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా చేయడమే లక్ష్యం. తొలుత జిల్లాకు పెట్రోల్ బంక్, తర్వాత నియోజకవర్గానికి 1. మహిళా సంఘాలకు ఏడాదికి 2 చీరలు. రేవంత్ రెడ్డి మహిళా సమైక్య పెట్రోల్ బంకును ప్రారంభించిన ముఖ్యమంత్రి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చేసిన నిర్వాకం వల్లే ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణకు పంచాయతీ వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత 10 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ పూర్తి చేసి ఉంటే ప్రస్తుతం చంద్రబాబుతో ఈ పంచాయతీ ఉండేది కాదన్నారు. నీళ్లు రాయలసీమకు తరలించకపోతుంటే నిధులు కేసీఆర్ తీసుకుపోయి పాలమూరుకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో జూరాల నుంచి 16,000 కోట్లతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి మంజూరు చేసిన 35,000 కోట్లకు టెండర్లు పిలిస్తే ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో శ్రీశైలం నుంచి తీసుకువస్తున్నారని, ఇప్పుడు అదే పాలమూరుకు శాపంగా మారిందని తెలిపారు. 35,000 కోట్ల ప్రాజెక్టును 55,000 కోట్లకు పెంచారని అన్నారు. పాలమూరుకు కేసీఆర్ ఎంపీ చేయడం గత ఎన్నికల్లో పాలమూరు 13 సీట్లు గెలిపించడమే తాము చేసిన శాపమా అని ప్రశ్నించారు. శుక్రవారం నారాయణపేట జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ, మెడికల్, పారామెడికల్, నర్సింగ్ కాలేజీలకు ప్రారంభోత్సవం చేశారు. జిల్లా కేంద్రంలో మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ 10 ఏళ్ల అధికారంలో ఉండి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు లేకపోయి ఇప్పుడు ఎమ్మెల్సీ దాంట్లో కనీసం పోటీ చేసే వీలు కూడా లేకపోయింది. మీరు 10 ఏళ్ళల్లా గతంలో మహబూబ్నగర్ నుంచి ఎంపీగా ఉన్నాడు కేసీఆర్. సో మిమ్మల్ని గెలిపించడమే ఇక్కడ ప్రజలు చేసిన అన్యాయమా? మీరు అప్పుడే ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే చంద్రబాబుతో ఈ పంచాయతీ ఉండేది కాదు కదా. అదొక కిక్ బ్యాక్ స్కీమ్. నిధులను ఖర్చు పెట్టుకుంటారు, వాటిని పంపిన వారికి లబ్ధి పనిచేస్తారు. భారత్కే ఆ నిధులు పోతున్నాయా? యుఎస్ఎయిడ్ నిధులపై ట్రంప్ మళ్ళీ ఫైర్. రాహుల్ గాంధీ ఓ దేశద్రోహి. అరే బీజేపీ ఆ నిధులు బంగ్లాదేశ్కు వెళ్ళాయి. కాంగ్రెస్ నన్ను తేలిగ్గా తీసుకోవద్దు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే. మహాయితీలో అంతర్యుద్ధం వార్తల నేపథ్యంలో సంచలన వ్యాఖ్య. సీఎం ఫడనవీస్ అంతా బాగుంది అన్న 3 రోజులకే మాటల్లో మార్పు. కోవిడ్ తరహాలో కొత్త వైరస్ గుర్తించిన చైనా శాస్త్రవేత్తలు. HKU5-CO2గా నామకరణం. గబ్బిలాల ద్వారా వ్యాప్తి చెంది మనుషులకు ప్రమాదం తక్కువే. ఏం రోగాలు, ఏం వైరస్లు, ఏంది ఇది? గబ్బిలాల పేట ఏమంటారు, గబ్బిలాలతోని కోతులతోని ఏం రోగాలు నాయన. చర్చ. రాష్ట్రంలోని ముఖ్య ఆలయాలకు ప్రత్యేక పాలక మండళ్లు. చట్ట సవరణ న్యాయశాఖ ఆమోదం. 1000 కోట్లకు పైగా వార్షిక ఆదాయం ఉన్న ఆలయాల బోర్డుకు ఏర్పాటు. నీలోఫర్ ఆసుపత్రిలో బెడ్ బ్యాంకులో చోరీ దృశ్యం. బ్లడ్ బ్యాంకుల్లో దొంగలు. నీలోఫర్లో రక్తం బ్యాగులు చోరీ. సిబ్బందే సూత్రధారులు. సీసీ కెమెరాల్లో రికార్డు. వెనకేసుకొస్తున్న ఉన్నతాధికారులు. రాష్ట్రంలో ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులపై పర్యవేక్షణ కరువు. ఇగో బ్లడ్ కూడా ఎత్తుకపోతున్నారు అట. బీటెక్, హైటెక్. క్రమబద్ధీకరణ పేరుతో కొత్త దుకాణం. బండి సంజయ్. 50,000 కోట్ల దోపిడీకి కాంగ్రెస్ స్కెచ్. ఉన్నత FRS LRS హామీ ఏమైంది? కాంగ్రెస్ సర్కార్పై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత. ముస్లింలతో కూడిన బీసీ బిల్లును కేంద్రానికి పంపిస్తే వెనక్కి పంపుతాం. బండి సంజయ్. మిత్రులారా, పర్యాటకానికి అందం. మిస్ వరల్డ్ పోటీలో తెలంగాణ బ్రాండ్కు ఊతం. మే 7 నుంచి 31 వరకు హైదరాబాద్లో అంగరంగ వైభవంగా 140 దేశాల యువతులు, 3,000 మీడియా ప్రజాప్రతినిధులు. వారిని రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్తాం. ఇప్పటికే థీమ్ సిద్ధం. దేశాలన్నీ రాష్ట్రం వైపు చూసేలా ప్రణాళిక. ఇక్కడ మన దగ్గర ఒకటి మిస్ వరల్డ్. ఇక అందాల పోటీలు కూడా ఇదొక్కటే తక్కువైంది. రైతులు ఎక్కడన్నా పోని, విద్యార్థులు ఎక్కడన్నా పోని, తర్వాత కార్మికులు ఎక్కడన్నా పోని, ప్రజలు ఎక్కడన్నా పోని. ఇప్పుడు అందాల పోటీ మన దేశానికి చాలా కీలకమైనది అందాల పోటీలు. కాబట్టి
అన్ని ప్రభుత్వాలన్నీ ఇక్కడ దృష్టి పెట్టినాయి. మిత్రులారా, ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్. రేపు వచ్చే మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ఇది తెలుగోడి సత్తా. థ్యాంక్ యూ.